తమ్ముడు ఏం చేస్తున్నావు? చేసాను మరి చేనికి చెడుపురు పట్టిందని ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. ఏంటి జై శ్రీరామ్ అంటున్నావు? ఆర్ఎస్ఎస్ లో కానీ బీజేపీలో కానీ చేరేవేటి? లేకపోతే ఏదైనా హిందూ సంస్థలు కానీ చేరేవా? ఇదేటని నేను హిందువుని కదా, నువ్వు హిందువు కదా, ఏంటని అలా మాట్లాడుతున్నావు? బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాత్రమేరా జై శ్రీరామ్ అంటారు, లేకపోతే హిందూ సంస్థలు కూడా జై శ్రీరామ్ అంటారు. నువ్వేమో అలాంటి జాయిన్ అవ్వమని డౌట్. హిందీగా పుట్టి నువ్వు ప్రతి ఒక్కరు జై శ్రీరామ్ అంటారని. ఒరే నేను హిందూనేరా, నా బొట్టు లేడు, నీ బొట్టు పెట్టుకోలేదా? హిందువు కాబట్టి బొట్టు పెట్టుకున్నాను. బొట్టు పెట్టుకున్నవాడు ప్రతి ఒక్కరు హిందువు కదని. ధర్మాన్ని కాపాడాలి, దేశాన్ని రక్షించాలి, ఆడే అసలైన హిందువు. ఏ నేను నిజంగా హిందువుని కదా? నువ్వు నిజంగా హిందువు కదన్నా. జై శ్రీరామ్ అంటేనే నీకు నచ్చట్లేదు. ఏ రోజైనా సరే హిందూ ధర్మం గురించి పోరాడానికి వచ్చావా? మన దేవి దేవతలు చెప్తుంటే ఒక మాట అన్నావా? ఇప్పుడు గుడికి ఆపద వస్తే నిలబడ్డావా? ఏం చేయకుండా నువ్వే ఎలా హిందువు అవుతావు? ఇప్పటికి హిందువు కాదు. నా దృష్టిలో దేశం గురించి ధర్మం గురించి పోరాడేవాడు హిందువు, నిజమైన హిందువు అంటే. నీకులాగా పొట్టెట్టుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి కౌరు చెప్పేవాడు హిందువు కాదు. హిందువు అంటే నిలబడాలా, పొట్టెట్టుకుని పారిపోవడం కాదు. అన్నయ్య ఈ సేనికి చీడ పురుగులు ఎలాగో హిందూ ధర్మానికి నీలాంటి వారు కూడా అలాంటి నీ వల్ల ధర్మం నాశనం అయిపోతున్నాయా? మారుతావో లేదా ఆ పాపం మూట పెట్టుకుంటావో నీ ఇష్టం. జై శ్రీరామ్. చూశారు కదండి, మన హిందూ సమాజంలో ఇలాంటి సెక్యులర్ హిందువులు చాలామంది ఉన్నారు, ప్రతి ఇంటికి ఉన్నారు. ఇలాంటి సెక్యులర్ హిందువుల వల్లే మన ధర్మం, మన దేశం చాలా పాడైపోతుంది. వీరు అవసరాల కోసం, వీరు స్వలాభం కోసం, వీరు అన్ని మతస్థుల దగ్గర కూడా మంచివారు అనిపించుకోవడం కోసం ధర్మాన్ని, దేశాన్ని నాశనం చేస్తున్నారు. విదేశీ రాజకీయ పార్టీలకి తొత్తులుగా ఉంటున్నారు. వీళ్ళ వల్ల మన దేశం, మన ధర్మం చాలా నష్టపోతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క సెక్యులర్ హిందూ ఇది అన్యదా భావించకుండా మీ తప్పు తెలుసుకుని ఇక్కడి నుంచి అయినా దేశం కోసం, ధర్మం కోసం పాటుపడతారని, ధర్మానికి ఆపదొస్తే ముందు వరుసలో నిల్చుంటారని, అలాగే దేశం కోసం మనం సైనికులు చేసే త్యాగాలను గౌరవిస్తూ వారి కోసం మనం కూడా వారి వెనకాల ఉన్నామని మనం భరోసా ఇచ్చి మనదంతా భారతదేశం, మనదంతా సనాతన ధర్మం అని చెప్పి మనందరం నిలబడాలని కోరుకుంటూ మీ తోట రామకృష్ణ.